ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మూడవ వంతు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట. ఇప్పుడు జనసేనకి మూడవ వంతు అవుతుందా, ఒకవేళ పొత్తుంటే గనక భారతీయ జనతా పార్టీ జనసేనలకు కలిపి మూడవ వంతు అవుతుందా? ఆల్రెడీ మీకు ఇప్పటికి అంకె తగ్గించుకున్న దాన్ని మీరు రాధాకృష్ణ గారిని నేను కన్సిడర్ చేయను అంటున్నారు. బట్ వాళ్ళ కాన్సెప్ట్ అయితే 25 అన్నటువంటి పాయింట్ ఉంది. ఇప్పుడు అప్పుడు భారతీయ జనతా పార్టీకి 4-5 సర్దాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందులో ఎవరు త్యాగం చేస్తారు, తెలుగుదేశమా జనసేన? అసలు ఈ 25, ఈ 4, ఈ 10, ఈ 27 ఈ సంఖ్య చెప్పేవాడు ఎవడండి? రాధాకృష్ణ గారు అంటే చంద్రబాబు గారి ఆత్మ సార్, మీరు అర్థం చేసుకోవట్లేదు. అంటే ఒకప్పుడు రామోజీరావు గారు కూడా నందమూరి తారక రామారావు గారికి ఆత్మలాగా ఉంది. తర్వాత ఆత్మద్రోహం ఏం చేసి ఎట్లా చేశారో తెలుసు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారికి రాధాకృష్ణ ఆత్మ అని చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అయితే దానికి మేము సమాధానం చెప్పలేం, కానీ ఎందుకంటే దాని పరిణామాలు గూరుగా ఉంటాయి. నేనైతే ఒప్పుదలుచుకున్నాను, గౌరవప్రదము 1/3 అనేది బెంచ్ మార్కు. కలిసి నడుస్తున్నాము తప్పితే వెనక నడవట్లేదు, ముందు నడవట్లేదు, భుజం కలిసి నడుస్తున్నాము. చచ్చిపోయిన పార్టీని నేను ఇల్లు బతికిచ్చాను అని మాట్లాడుతున్నారు. ఆ సంగతులు నాకు తెలియదా? మీరు ఈ పదాల మధ్యలో మీరు కొంత సెట్ చేస్తే మీకు విషయాలు అంత అవగాహన అవుతాయి. కాబట్టి ఇంతకు మించి వాళ్ళు ఒప్పుకో, వాళ్ళ మాట వాడట్లా, అది అందుకని డౌట్ సార్. ఇప్పుడు పార్టీ తరపున మేము మాట్లాడగలం, కానీ వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు తోడొచ్చారని చెప్పట్లా, అది నేను అనేది. మామూలుగా ఆ మాట అనలేరు, కానీ వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు తోడొచ్చారన్న పాయింట్ కూడా లేదు అక్కడ. అది సమస్య. ఇప్పుడు ఆ లెక్కనైతే 2014లో 10 ఏళ్ల పాటు అధికారంలో లేనటువంటి తెలుగుదేశం పార్టీ పూర్తి కష్టాల్లో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ తోడొచ్చింది. కానీ నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలోకి రావడం మా వల్లనే అని చెప్పారు అప్పుడు. అది తేడా. అంటే ఒకటి, మేము పొత్తులో ఉన్నాం కాబట్టి నేను ఇంతకన్నా పరుషంగా నేను వెళ్ళటం అనేది బాగోదు కాబట్టి నేను వెళ్ళదలుచుకోలేదు. అయితే పురుషోత్తం గారు మాట్లాడిన దానికి కొంత స్పష్టీకరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన జర్నలిస్ట్ వర్గాలు అభిజ్ఞ వర్గాల బోగట్టన్నట్టుగా తెలుగుదేశం వర్గాల బోగట్టాగా వారు చూసాయిగా చెప్పారు. వాస్తవాలే అనుకుందాం, మనం వాటి కోసేపు వాస్తవాలే అనుకుందాం. ప్రీ పోల్ ఎలయన్స్, పోస్ట్ పోల్ ఎలయన్స్ అనేవి ఉంటాయి ప్రజాస్వామ్యంలో, అది సహజం. ప్రీ పోల్ ఎలయన్స్ అయితే ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నావు, ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నావో చెప్పి ప్రజలకు చెప్పి ముందుకు వెళ్ళాలి. ప్రజలు ఆశీర్వాదిస్తే అక్కడ సంపూర్ణమైన మెజారిటీ వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. ఒకవేళ సంపూర్ణమైన మెజారిటీ రాకపోతే పోస్ట్ పోల్ ఎలయన్స్ కూడా పెట్టు.